రేవంత్ పాలనలో తెలంగాణలో గన్ కల్చర్ వచ్చింది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అటు హరీష్ రావుపై సీఎం రేవంత్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ లో ఆయన లాయలిస్టులను మింగుతూ పోతున్నాడని అన్నారు. కేసీఆర్ గారేమో అగ్రికల్చర్ పెంచితే రేవంత్ రెడ్డి గన్ కల్చర్ పెంచుతా ఉన్నాడు. మర్డర్లు పెరిగినాయి, మానభంగాలు పెరిగినాయి. ఓవరాల్గా తెలంగాణలో 22% క్రైమ్ రేట్ పెరిగింది. మరి ఈయననే హోంమంత్రి, ఈయననే ముఖ్యమంత్రి, ఈయనదే కదా బాధ్యత. క్రైమ్ రేట్ పెరిగింది తప్ప నా జీఎస్టీ పెరగలే, నా సేల్స్ ట్యాక్స్ పెరగలే, నా రెవెన్యూ పెరగలే, హెల్త్ ఇండెక్స్ పెరగలే. పెరిగిందేమని ఉంది రేవంత్ పాలనలో అంటే హత్యలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి, మానభంగాలు పెరిగినాయి, మర్డర్లు పెరిగినాయి, రేపులు పెరిగినాయి తప్ప ఇంకా వేరే ఏం పెరగలే. పక్కనే వండుకుంటూ ఒకనొకని మింగుకుంటూ పోతుంటాడు కాల్ సినిమాలో అజయ్ దేవగన్. హరీష్ రావు కూడా అదే రకంగా కేసీఆర్ పక్కన చేరి రేపు ఈ పార్టీని కబలించడానికి అడ్డం వచ్చేటోళ్ళను, కేసీఆర్కు అండగా నిలబడేటోళ్ళను ఒకరొకరిని సాఫ్ చేసుకుంటాను. మొత్తం హిస్టరీ చూడండి. పోయిన వాళ్ళందరూ కేసీఆర్కు లాయల్గా ఉన్న వాళ్ళే బయటికి పోయారు. ఆలే నరేంద్ర నుంచి మొదలు పెడితే దేశని చిన్నమలే కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, నిన్నటి మనటి ఈటెల రాజేందర్ కావచ్చు. ఇంకా హరీష్ దేవుంది ఒకటే స్టెప్, ఇంకా ఫైనల్ ఏమంటారు ఇంకొక అడుగు ఉంది అంతే.